ఈ రోజుల్లో ఇంటి ధరలు పెరగడం చాలా కామన్ ఫ్రెండ్స్. కానీ ఆ ధరలు పెరిగేటప్పుడు మనం కూడా లాభపడతామా లేదా అనేది చాలా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రతిరోజు మారిపోతున్నది. కొత్త జనరేషన్ వచ్చేసి రెంటల్ ఇన్‌కమ్స్ లేదా ప్రాపర్టీ ఫ్లిప్పింగ్స్ మీద ఆధారపడుతున్నారు. ఈరోజు కొన్నాం రేపు అమ్మేయడం. ఈ కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా పెరుగుతుంది. దీంతో పాటు కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అయితే చాలా అంటే చాలా వచ్చేసాయి. ఈ ప్రాజెక్ట్స్‌లో ఓనర్ అండ్ బిల్డర్ ఇద్దరు ఒకటయ్యి ప్రాజెక్ట్‌లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉండాలో, ప్రాజెక్ట్ తాలూకు వాల్యూ ఎలా ఉండాలో మొత్తం సెట్ చేసి పెడుతున్నారు. ఇందులో 2 గుడ్ థింగ్స్ అండి. ఒకటి ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ తాలూకు సెక్యూరిటీ కూడా పెరుగుతున్నది. ఇప్పుడు మార్కెట్‌లో బడా బిల్డర్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ హోల్డర్స్ అందరూను మార్కెట్‌లో రేట్స్ అయితే సెట్ చేయడం మొదలెట్టారు. ఇది ఎలా జరుగుతుందనంటే ల్యాండ్ ధరలు, అలాగే కన్‌స్ట్రక్షన్ ఖర్చులు ఎంత ఉండాలో కూడా వాళ్ళే డిఫైన్ చేయడం మొదలెట్టారు. దీనివల్ల చిన్న బిల్డర్స్ కూడా సేమ్ ప్రాజెక్ట్ రేట్స్ మొత్తం పెంచాల్సొస్తున్నది. దీన్ని మనం ముందుగానే గ్రహించి మంచి ప్రాజెక్ట్స్‌లో గాని మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనం చాలా చాలా ప్రాఫిట్ తీసుకోవచ్చు ఇందులో. మీరు కష్టపడి పొదుపుగా ఇన్వెస్ట్ చేయడమే కాకుండా రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్ గాని చేసుంటే మీ ఇంటి కాస్ట్ కన్నా ఎక్కువగా ప్రాఫిట్సే తీసుకోగలుగుతారు. సో, ఈ రీల్ కానీ మీకు నచ్చినట్టయితే, ఈ రీల్ మీకు నెక్స్ట్ లెవెల్ ఆలోచనలు గాని పెంచినట్టయితే, ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ.